ఫస్ట్ టైం 4DX అయితే ఎక్స్పీరియన్స్ చేసే వెళ్తాను. జస్ట్ అంటే ఎక్సైట్మెంట్ ఉంది. స్క్రీన్లు అయితే అల్లాడిపోతున్నాయి. చాలా మంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాకైతే వచ్చినారు అనుకుంటా. ఇక్కడ పొగలు వస్తున్నాయి గాయస్. అక్కడ కార్ యాక్సిడెంట్ అవుతుంది. వర్షం పడుతుంది. వర్షం అక్కడ వర్షం. ఈరోజు ఏ మూవీకి వచ్చినానంటే F1 మూవీకి. డైరెక్ట్ పాయింట్. F1 అంటే కనుక వెంకటేష్ గారు నటించిన మూవీ కాదు. F1 బ్రాడ్ పిట్ యాక్ట్ చేసిన మూవీ. ఈ మూవీకి మెయిన్ రీజన్ రావడానికి ఏంటంటే రిలీజ్ అయ్యి చాలా రోజులు అయింది, కానీ నేను చాలా లేట్గా వస్తాను. నియర్లీ ఒక 1 month లేట్గా వస్తాను. ఆల్రెడీ ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో చూద్దామంటే కనుక అమెజాన్ ప్రైమ్లో 500 ఉంది రెంట్. అది కానీ 30 days రెంట్కి 500 ఉంది. ఇక్కడ భారతీయ మాల్ విచ్ ఈజ్ మై ఫేవరెట్ మాల్. ఆల్రెడీ దీని గురించి వ్లాగ్ చేశాను అనమాట. ఇప్పుడు నేనైతే కనుక ఈ F1 మూవీని 4DXలో ఫస్ట్ టైం అయితే ఇంకా ఎక్స్పీరియన్స్ చేసేపోతున్నా. అంటే 4DX ఇంతవరకు నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇక్కడ 2 malls ఉన్నాయి, భారతీయ మాల్, మాలా ఫేషియల్. అయితే కనుక ఈ మూవీ ఇంకా ఆడుతుంది. మాలా ఫేషియల్ వచ్చేసి 2D స్క్రీన్ ఎక్స్, అంటే 2Dలో ఉంటుంది. కానీ ఇక్కడ ఇట్లా 180 degrees ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ కానీ సినిమా అయితే కనిపిస్తుంది. మధ్యలో స్క్రీన్ ఉంటుంది. ఇంకా 4DX అంటే కనుక ఆ సీట్స్ అనేటివి ఆ రేసింగ్కి, స్పోర్ట్స్కి సూపర్ ఉంటుంది అని మన ChatGPT అయితే చెప్పింది. ఇంకా దానికే నేను ఫాలో అయిపోతున్నా. ఇంకా బ్రాడ్ పిట్కి ఫ్యాన్ అని చాలా మంది చెప్తారు. లైక్ అంటే ఇప్పుడు ఈ F1 మూవీ ద్వారా ఈ ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో తెగ విపరీతంగా వైరల్ చేస్తున్నారనమాట. ఇంకా మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఏంది తెలియకపోయినా తెలిసినట్టు బిల్డప్ అయిపోతే కనుక అందరి ముందర పరుగు పోతుందని అయితే కనుక అట్లా షో మింగుతారు. సో నేను బ్రాడ్ పిట్కి ఎప్పటి నుంచి ఫ్యాన్ అంటే కనుక 1999, అప్పుడు ఇంకా నేను పుట్టలేదు. ఫైట్ క్లబ్ 1999 అని ఒక మూవీ ఉంది. అందులో ఉంటుంది, అసలు సూపర్ ఉంటుంది. ఆయన యాక్షన్ సీన్స్ కానీ, యాక్టింగ్ కానీ ఎంత నేచురల్ ఉంటుందంటే అంత నేచురల్ ఉంటుంది. అసలు మెయిన్ అంటే ఏంటంటే ఆ మూవీలో మీరు క్లైమాక్స్ చూస్తే కానీ మైండ్ మింగుతుంది. ఆ బ్రాడ్ పిట్ యాక్ట్ చేసి ఉంటారు కదా, ఆ యాక్టింగ్. ఇంకా దాంట్లో లైక్ క్లైమాక్స్ ఇస్ ద కీ. క్లైమాక్స్లో ఒకటి పేలుతుంది. ఎట్లా పేలుతుందంటే అంత బాగుంటుంది ఆ సినిమా. ఖచ్చితంగా నేనైతే ఇంకా డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. ఆ సినిమాని అయితే మర్చిపోకుండా అయితే ఇంకా చూడండి. ఇంకా ఇప్పుడు F1 మూవీ అంటే రేసింగ్ మూవీ కాబట్టి నాకు రేసింగ్ గురించి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు చెప్తాను, తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఫస్ట్ అయితే టికెట్ తీసుకుందాం. ఆల్రెడీ దీనిలో అన్ని గురించి అయితే మన ప్రీవియస్ వ్లాగ్లో అయితే కనుక చెప్పాను. సో ఒకసారి వెళ్ళి అయితే కనుక మన ప్రీవియస్ వ్లాగ్ని అయితే చెక్ చేయండి. ఆన్లైన్లో ఎప్పుడు బుక్ చేసుకోకండి, ఎందుకంటే మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడతాయి. అందుకే నేను కూడా ఇక్కడికే వచ్చి అయితే కనుక బుక్ చేసుకుంటున్నా. టికెట్ అనేది మనకి ప్రింట్ చేసి ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు పేపర్ మిగిలించుకోవాలా, చాలా వరకు డబ్బులు సేవ్ చేసుకోవాలని ఇట్లా. ఇంకా అప్పుడే నేను కార్స్ గురించి చెప్తాను కదా. ఒక్క F1 కార్ వచ్చేసి 170 crores ఉంటుంది అనమాట. దాని ఇంజన్, ఓన్లీ సింగిల్ ఇంజన్ వచ్చేసి 90 crores. ఇంకా మీకు ఇంకా క్లారిటీ చెప్పాలంటే దాని టైర్ కాస్ట్ వచ్చేసి 30 నుంచి 35 lakhs ఉంటుంది. స్టీరింగ్ వచ్చేసి 40 నుంచి 45 lakhs ఉంటుంది. సో అందుకే దాని టికెట్ రేట్లు కానీ చాలా ఎక్కువ ఉంటుంది. మన ఇండియాలో చాలా తక్కువ అనమాట. USA, దుబాయ్లో అండ్ చైనాలో కూడా అంటే టికెట్ రేట్స్ ఎక్కడ తక్కువ అని నేను కనుక్కునే దాని ప్రకారం ఎక్కడంటే చైనాలో టికెట్ రేట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి F1 కార్స్. సో ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏమో మనం వెళ్ళొచ్చేమో, అక్కడికి వెళ్ళి చూడొచ్చేమో, దాని గురించి మనం బ్లాగ్ అయితే దిద్దాము. ఇంతకు మీ ఫేవరెట్ కార్ ఏది? నా ఫేవరెట్ కార్ వచ్చేసి ఓల్డ్ మోడల్స్ అనమాట. వింటేజ్ కార్స్ అంటే నాకు భలే పిచ్చి. లైక్ అంటే ఇప్పుడు వచ్చే కార్స్ అన్నీ ఆటోమేటిక్ అయిపోయినాయి. గేర్స్ ఆటోమేటిక్, స్టీరింగ్, డ్రైవర్లెస్ కార్స్ అవన్నీ. బట్ నాకు కార్స్ అనేవి అసలు అట్లా ఉండకూడదు. లైక్ ఒక కార్ అనేది ఒక మిషన్ గన్ లాంటిది. ఆ గన్ని ఇట్లా మనం పట్టుకొని క్లచ్ బట్టి గేర్ వేసి తిప్పితే ఎక్కుతుంది. లైక్ ఇట్ ఈస్ అ రియల్ అడ్రినలిన్ రష్ అనమాట. సో అట్లా ఉండాలి కార్స్ అనేటివి. నాకు ఇంకా చెప్పాలంటే ఇంకా మస్టాంగ్ కార్ అంటే ఇంకా చాలా ఇష్టం. లైక్ సూపర్ ఉంటుంది ఆ కార్ అనేది. ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి మన ప్రీవియస్ భారతీయ మాల్ వ్లాగ్ అయితే మర్చిపోకుండా చూడండి. ఒకవేళ మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ టైం 4DX అయితే ఎక్స్పీరియన్స్ చేసే వెళ్తాను. జస్ట్ అంటే ఎక్సైట్మెంట్ ఉంది. దిస్ వాజ్ ద థియేటర్. ఓకే, ఉయ్యాలైనా జంప. సో చైర్లు షేక్ అయ్యేట్టు చూద్దాం. నార్మల్ సీట్స్ ఉన్నట్టే ఉన్నాయి, కానీ చూద్దాం ఎట్లా షేక్ అవుతాయో. లెట్స్ సీ. మూవీ చూసి నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు మర్చిపోకుండా చెప్తాను.
కానీ ఇంగ్లీష్లో డబ్ చేశారు మావా. అసలు దీన్ని ఇంగ్లీష్లో ఎట్లా డబ్ చేశారు నాకు తెలియదు. అంటే ఇది బెంగళూరులో ఉంది కదా, కన్నడలోనో లేదా తెలుగు తమిళ్ ఏదైనా వేరే లాంగ్వేజ్లో వేస్తారంటే లాస్ట్ దీనిగా ఇంగ్లీష్లో డబ్ చేసి పాడుతున్నారు. ఫస్ట్ టైం వింటున్నా ఇంగ్లీష్ డబ్బింగ్ థియేటర్ మొత్తం నవ్వుతుంది బ్రోస్. ఓ ఓ ఓ ఫుల్ అల్లాడుతుంది చూడండి. నాకు తెలిసి నేనైతే ఇంకా పర్ఫెక్ట్ సినిమాకి అయితే వచ్చా. రేసింగ్ సినిమాకి 4DXలో సీట్లు అనేది అల్లాడుతుంది. ఎలాంటి ఫీల్ వస్తుందంటే మనమే ఏదో సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది. కిందంతా మసాజ్ చేసినట్లు ఫుల్ సీట్లు మొత్తం అల్లాడిపోతున్నాయి. వర్షం పడుతుంది, అక్కడ వర్షం పడుతుంది, ఇక్కడ వర్షం పడుతుంది. మీకు కనిపిస్తుందో లేదు తెలియదు కానీ అక్కడ నుంచి వర్షం అంటే పెద్ద వర్షం పట్టలేదు, కానీ చినుకులు అయితే పడుతున్నాయి ముఖం మీద. ఇక్కడ పొగలు వస్తున్నాయి గాయస్. అక్కడ కార్ యాక్సిడెంట్ అయింది. జస్ట్ మాస్ ఎక్స్పీరియన్స్ అంతే. ఇక నా 4D ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే కనుక ఇక్కడ నుంచి నేను ఏ సినిమా రిలీజ్ అయినా సరే 4DXలోనే వస్తాపోయా. నేను ఒక్కడనే కాదు, ఇంటర్వెల్లో చాలా మంది అయితే కనుక చెప్పినారు ఇంకా నుంచి ఫ్యామిలీని కానీ 4DXలోనే పిలుచుకొని రావాలి. సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక సినిమా గురించి చెప్పాలంటే సినిమా అనేది సూపర్ బెస్ట్, సూపర్ చెప్పి అట్లొద్దు, తెలిసిందే చెప్పాలి అంకల్. తెలియందే చెప్పకూడదు, అట్లా ఫేక్ చెప్పకూడదు. నాకు నేను చెప్పుకుంటే చాలు. ఏముందా చెప్దాం, లేనిది తెలియంది వద్దు. ఏమని అనుకుంటున్నారా? సినిమా గురించి చెప్పాలంటే సినిమా అనేది చాలా బాగుంది. నాకైతే ఇంకా చాలా బాగా నచ్చింది సినిమా. మెయిన్గా జస్ట్ అసలు బ్రాడ్ పిట్, వాట్ ఇస్ స్వాగ్ అట్ దట్ ఏజ్. సూపర్ ఉంది మూవీ మొత్తం. ఇంకా F1 మూవీ చూసాం కదా, ఈ మూవీని మన తెలుగులో ఎవరు రీమేక్ చేస్తే ఇంకా బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? పర్సనల్గా నాకైతే ఇంకా సో పర్సనల్గా నాకు చెప్పాలంటే కనుక F1 మూవీని నాగ చైతన్య రీమేక్ చేసి కనుక ఐ జస్ట్ లవ్ హిమ్. అంటే ఎందుకంటే ఆయనకి కార్స్ అంటే చాలా పిచ్చి. సో నాకు కార్స్ గురించి బాగా తెలుసు నాగ చైతన్యకి. లైక్ తమిళ్లో అజిత్కి ఎట్లా తెలుసో తెలుగులో నాగ చైతన్యకి అట్లా తెలుసు. సో నా ఒపీనియన్ ఏంటంటే కనుక తెలుగులో రీమేక్ చేస్తే కనుక ఒకవేళ నాగ చైతన్య చేస్తే సూపర్ ఉంటుందని. సో మీ ఒపీనియన్ ఏందో మర్చిపోకుండా కింద అయితే కామెంట్ చేయండి. ఇట్లా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.